ఫైనల్లీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. జాన్ అయితే మస్తు అంటే మస్తు అలసిపోయింది. ముఖం కాళ్ళు చేతులు మొత్తం ఉబ్బిపోయినాయి. నేను ముఖం కాలు చేతులు ఉబ్బిపోయినాయి అని నేను మా బేబీ కాలని చూసుకుంటే చెప్తున్నా. జాన్ పాపం ఇంట్లో ఉన్నది. ఇలా పొద్దు నుంచి పని చేసి చేసి వస్తున్నా. నాకు పని అంటేనే ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఏం చేయాలి, తప్పదు కదా. తనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నేనే వేసుకోవాలి పని. ఆర్ట్ మోడ్ నిన్న షూటింగ్లో వేసుకున్న అయితే ఇవి ఆర్ట్ మోడ్ అయితే వింటేసిన. మరి ఆమె లేచినాక సర్ప్రైజ్ అవుతుందా, లేకపోతే ఎందుకు విండినావు నేను మంచిగా విందుకుంటుండి అని అంటుందని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆర్ట్ మోడ్ విండినా, ఆర్ట్ మోడ్ అంటే నాకు విండుడే గంత, అంతకంటే అయితే మంచిగా అయితే విండరాదు. విండనైతే విండినా కానీ ఏమో తెలియదు. ఇక ఎండ వేయాలి. ఇక అయ్యో ఇంత ఎండకు ఆగమవుతుంది పరిస్థితి. కానీ తను పడ్డ కష్టం నిన్న మాత్రం ఘోరం అంటే ఘోరము. నిన్న నేను చేసింది నేను ఒకటే స్టెప్పు. నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు ఈ స్టెప్స్ కూడా వేస్తలేదా, అంతే పిచ్చి పిచ్చి వేస్తలేదు అంటే నాకు మస్తు కోపానికి ఇచ్చింది. ఈ స్టెప్స్ కూడా వేస్తలేదు ఏంటని. తర్వాత నేను ఒక స్టెప్ వేసిన, నాకు ఒక స్టెప్ చెప్పిండు, నేను జాయిన్ కలిసి వేసినాం. ఆ స్టెప్ అయింది అనేది సాంగ్ వచ్చిన తర్వాత వీడూరి మంచిగా ఉంది ఆ స్టెప్. జాన్ పొద్దు నుంచి ఆ ఎండలో కష్టపడుకుంటూనే ఉన్నది. ఇప్పుడు నేను నిజంగా రియలైజ్ చెప్తున్నా, తను అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ నిన్న సాంగ్ విషయంలో ఎంత ఓపిక తెచ్చుకొని డ్యాన్స్ చేసింది. ముందే దానికి అస్తమా ఉన్నది, ఆ దమ్ము ఉన్నది. దమ్ము ఒక దిక్కు దమ్ము వస్తుంది, ఆడ కూర్చుంటుంది, ఒక 5 నిమిషాలు 10 నిమిషాల దాకా రెస్ట్ తీసుకుంటుంది, తర్వాత డ్యాన్స్ చేస్తుంది. నేను ఏమనుకున్నా అంటే ఇంత ఈజీ స్టెప్స్ ఈమె ఇట్లా వేస్తుంది ఏంది అని అనుకున్నా. తర్వాత నేను ఆ స్టెప్స్ అయితే ఏమి వేసినో ఒక్క 2 టేకులు తీసుకున్నా, మొత్తం నోరంతా ఎండకపోయింది. అది నాకు ఫుల్ దమ్మవుతుంది, చెమటలు పట్టేసినాయి, మొత్తం ఆగమాగం అయిపోయింది. అప్పుడు రియలైజ్ అయినా నేను, అబ్బా జాను బాగా కష్టపడ్డది. నేను మనసులో అనుకున్నా, అంటే చేస్తే అర్థమవుతుంది, చూస్తే అర్థం కాదు అన్నట్టయితే నాకు కూడా అనిపించింది. ఫైనల్ అయితే జాన్ అయితే సక్సెస్ఫుల్గా సాంగ్ అయితే కంప్లీట్ చేసింది, మంచిగా వేసింది. నాకైతే మంచిగా అనిపించింది. కానీ వేసుడేమో కానీ మొత్తానికి కలిసిపోయింది. పాప ఇంట్లో ఉన్నది. ఇక తర్వాత తనను కూడా వేస్తాయి బట్టలు ఎండేసి. ఓకే, ఇది చిన్న ఎండ కాదు, ఈ మొత్తం అంతా దానికి అట్లా ఎండేసి అట్లా ఎండలో కొంచెం నిల్చొని అది ఎండేసినందుకే నా గొంతు ఎండకపోయింది. వాటర్ తాగాలి నేనైతే. వాంచాలి ఇది కింద కష్టపడితే నిన్న పాపం ఎంతో కష్టపడ్డా జాను. నేను ఈజీ అనుకున్నా అంటే, ఎందుకంటే ఆ స్టెప్స్ చూసి సరే ఇది గింత టేకులు తీసుకుంటుంది ఏంది, అంతా ఏం టేకులు తీసుకోలేదు. మ్యాక్సిమం ఒక్కదాన్ని 4-5 టేకులు చేసింది. అరే దీనికి ఇంత ఎందుకు టేకులు తీసుకుంటుంది, గింత ఈజీ స్టెప్స్ ఇంత ఈజీగా చేయొచ్చుగా అని అనుకున్నా. బట్ నేను వేసినాక ఏమైనా అర్థమైందంటే, నేను చేసింది ఒక్కటే డ్యాన్స్, ఒకటే లిరిక్ మీద డ్యాన్స్ చేసింది 2 టేకులు తీసుకున్నా. ఆ 2 టేకులకే గొంతెడుగా పోయింది, దమ్మత్తుంది, చెమటలు ఇట్లా కారుతున్నాయి, అంగిల మొత్తం కారుతున్నాయి అనిపించింది. ఇక నేను చేయరా బాగా అన్నంత అనిపించింది. అలాంటిది జాన్ ఎట్లా వచ్చుకున్నది అర్థం కాలేదు. ఎందుకంటే మళ్ళీ బ్లాక్ డ్రెస్ మీద జ్యువెలరీ తోటి హెయిర్ తోటి ఎంత కష్టపడ్డదంటే ఇక మీరే ఊహించుకొని మీకే వదిలిస్తున్నా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, జాను పాపం ఎట్లయిందంటే ముఖమంతా ఉబ్బింది. కరెక్ట్ నిద్ర లేక డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి కాళ్ళు చేతులు అయితే మొత్తం ఉబ్బిపోయినాయి. తను పడుకున్నది. ఇక పొద్దుంచలి వర్క్ అంతా పని అంతా నేనే చేసిన. అంతవరకు ఏం చేయలేను, నార్మలే ఉంది, నార్మల్గా చేసిన. ఇక ఈరోజు అన్నం కూర కూడా నేనే వండిన. అన్నం వండొచ్చు, కూర నాకు చికెన్ మటన్ కొడుగుట్లు తప్ప నాకు ఏదని రాదు. బట్ ఏమైందంటే చికెన్ దాదాపు 2-3 రోజులు తినకుండానే ఉంటున్నాం. బట్ ఏమైందంటే ఇలా వేరే కర్రీ ఏమైనా వండాలనుకున్నా. బట్ నాకు టమాటా కూర కానీ కూరగాయలకు సంబంధించిన కూరల్లో వండరాదు. ఆ కూరలు తన టేస్ట్ ఉంటే తింటుంది, మళ్ళీ టేస్ట్ లేకపోతే తినది. నేను ఆలోచించుకున్నాను ఎందుకైనా మంచిది అని. పోయిన మటన్ కోసం పోతే మటన్ లేదు, ఇక చికెన్ ఊపి తింటున్నాంగా, కూరగాయలు ఏమైనా వండుకుందామని అంటే వండొచ్చు. కానీ అంతా టేస్ట్ రాకపోయింది అనుకో, తిని అలసిపోయింది. మళ్ళీ నిన్న సరిగ్గా అన్నం తినలేదు, మళ్ళీ ఏమన్నా అవుతుంది కావచ్చు, తినకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది నాకని ఇక చికెన్ తెచ్చిన. మంచిగా మంచి లేకపోయినా చికెన్ ఉన్నది కాబట్టి చికెన్ అయితే తింటుందని చికెన్ అయితే తెచ్చిన. చికెన్ అయితే మస్తు అండి ఈరోజు అయితే. తను కూడా మెచ్చుకుంది, మస్తుంది. నాకు మస్తు అంటే మస్తు ఆకలి అవుతుంది నైట్.
నా పొద్దులేసరికి ఏమైనా మా ఆయన పని చేసుకుంటే అయిపో మా ఆయన పని చేసుకుంటే అయిపో అని అనుకున్నా. ఇక దేవుని వాళ్ళు నువ్వైతే చేసినావు, నువ్వైతే మస్తుంది అనుకుంటా తిన్నది. ఇక రెస్ట్ చేసుకున్నది. తనని చూస్తే ఇప్పుడు ఎట్లయినా చూడురి, ఈడైతే మొత్తం ఉల్లిగడ్డలన్నీ తింటున్నావు. తన కళ్ళు తన కాళ్ళు మొత్తం ఎట్లయినా ఇక చూస్తాకంట. హాయ్, ఎట్లా అనిపిస్తుంది? నాకు వచ్చిన గోస ఎవరికి రాదనిపించింది. ఏ మొక్క దుబ్బింది చూడు. ఇవే బినెత్తుకోమ్మ, కళ్ళన్నీ గుంజుతున్నాయా? కాళ్ళన్నీ మస్తు అంట మస్తు ఘోరమైనాయి. అది కూడా అట్లయింది కదా. అర్రే తీసుకో అంటే ఇగో ఇగో. ఏమనిపించింది? మళ్ళీ సార్ డ్యాన్స్ అంటే వేస్తాను అనుకున్నావా? కానీ నిజంగా చెప్తున్నా, ఇప్పుడు ఎప్పుడు చూసినా నేను ఎంత మంచి చేసినా నన్ను మెచ్చుకో అని అంటున్నావు కదా. ఈ విషయంలో నేను మెచ్చుకుంటున్నా. ఎందుకంటే నాకు ఏమనిపించింది అంటే మస్తు అంటే మస్తు ఈజీగా వేసేసినావు స్టెప్స్. అప్పటికి ఎల్లమ్మ పాట ఎప్పుడు ఎట్లా వేసినావో దానికంటే మించి వేసినావు. నాకు హ్యాపీగా అనిపించింది. ఇంకేంది, నువ్వు అడుగుపెట్టినావు, ఇక నీకు అలవాటు అయిపోయింది ఆల్మోస్ట్. అంటే అయినా నువ్వు సంవత్సరం గ్యాప్ తర్వాత మళ్ళీ వేసినావంటే ఎంత గ్రేటు, అవునా కాదా? సంవత్సరం గ్యాప్ తర్వాత ఈజీగా వాళ్ళందరూ ఏమన్నారు, మేము దగ్గర సంవత్సరాలకు దేస్తున్నాము, మాకే ఇంత అలసట నీకు వస్తలేదా అనుకుంటా మాట్లాడారు కదా. వాళ్ళు కూడా నేను అప్రిషియేట్ చేసారు కదా. నాకు కూడా మస్తు హ్యాపీ అనిపించింది. అయినా నేను ఈసారి నాకే అనిపించింది ఎక్కువ టేక్స్ వేసుకోలే, కానీ అదే దాంట్లోనే 5-6 టేకులు తీసుకుంటారు కదా ఒకటే దాన్ని. క్లోజ్ అప్ అని జూమ్ అని అది ఏమో ఉంటాయి కదా. అవును కరెక్ట్, అది కూడా కరెక్ట్. అవన్నీ తీసుకున్నడికి మళ్ళీ ఎండగొట్టుడికి దమ్ము బాగా వస్తుంది, ఒక దిక్కు ఎండ పడతలేదు, ఇదంతా మండుతుంది. ఈ ఇంద్ర నాయన అనుకున్నారు, కానీ కష్టమైన మనదే పాట, మనమే ముందుకెళ్ళాలనుకొని కష్టపడి వేసినాయి. అంతేనా? ఇంకేంది ఇక్కడ పాటలు చేస్తావు. ఇగో తీసుకో, కొంచెం సపోర్ట్ చేయరా వీడియోలలో. ఈ బేబీ నాటి కొంచెం సపోర్ట్ చేయి. ఇగో చూడు. ఒక్క నిమిషం. ఇక ఫైనల్గా చెప్పాలంటే భయం అయితే పోయిందా? ఇక కొంచెం స్టార్ట్ చేస్తావా? వేస్తావా? ఇక ముందు కూడా ఒకటి ఉంది, అదేంది ఏమో అనేది మీకు తర్వాత చెప్తా. పాపం మేమైతే మస్తు అలసిపోయింది. రేపు పడుకుంటావా? మరి ఇంట్లో పని అంతా చేసినా, మరి నన్ను అప్రిషియేట్ చేస్తున్నావు నువ్వు? అప్పుడే అప్రిషియేట్ చేసినా కానీ ఇట్లా అర్థం చేసుకుంటే మనకు కూడా మంచి అనిపిస్తుంది. అర్థం అనేది కాదు, కానీ నువ్వు కొంచెం ఏమైందంటే కొంచెం అలసిపోయినావుగా అంతే. అది కూడా అంతే అంటారు కదా. ఓకే నేను అలసిపోయినందుకు నువ్వు ఇంట్లో పని అంతా బట్టలు అవన్నీ విండేసినావు కదా, ఇవన్నీ తీసినావు, ఇంకా అన్నీ ఎక్కడ దగ్గర పెట్టినావు కాబట్టి అబ్బో సరేగా. ఇదంతా చేసుకొని అది చేసుకోవాలంటే నాకు గోల్స్ అనిపిస్తుండే, ఏంద్ర నాన్న ఇది అని అనిపిస్తుండే. కానీ నువ్వు అట్లా కాదు, అర్థం చేసుకుంటావు అన్నీ. ఓకేనా? చాలా థ్యాంక్ యూ. నీకు కూడా. ఎందుకు? నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నన్ను ఇంతగానం సపోర్ట్ చేస్తున్నావు కదా, అల్లకి తీసుకుపోతున్నావు, అక్కడికి ఇక్కడికి అన్నిట్లో మంచిగా ముందుకు తీసుకుపోతున్నావు, సపోర్ట్ చేస్తున్నావు. అండ్ మా వాళ్ళు అయితే ఫస్ట్ ఆయన ఎందుకు అట్లా ఇట్లా అని అన్నారు. ఇప్పుడు నువ్వంటే పిచ్చి అయిపోయినావు. మళ్ళీ మా వాళ్ళకి కూడా ఒక గొప్ప పేరు వచ్చింది. ఆ సాగర్ మీ అల్లుడేనా, జాను మీ బిడ్డనే కదా, వాళ్ళు వీడియో మంచిగా తీస్తారు అన్న కొద్దీ మా డాడీ అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుండు. నిన్న సాంగ్ షూట్ అప్పుడు కూడా ఎట్లా మా డాడీ రియాక్షన్ చూసినావు. ఇలా అమ్మది ఇలా నాన్నది జాన్ డాన్స్ చేస్తున్నప్పుడు ఒక రియాక్షన్ తీసిన, అది నేను ఇలా పెడతా చూడురి, ఎంత మంచిగా ఫీల్ అయ్యారు. నవ్వుతుర్రు అసలు. ఇప్పుడు నాకు కూడా మస్తు
పేరుంది, నీ వల్లనే నాకు ఆ మంచి పేరు వచ్చింది. అదే వేరే వాళ్ళని చేసుకుంటే ఏడ గిన్నెలు దొమ్ముకుంటూ కూర్చున్నా. ఏ అట్లా ఆమెకో అంటే ఇక్కడ గిన్నెలు తోముకుంటూ కూర్చుంటలేవా? అది కాదు, వేరే వాళ్ళ ఇంట్లో పడితే నాకు ఇంత పేరు రాకపోతుండే, ఇంత మంచి స్థాయి రాకపోతుండే. ముందుకు ఇంకా మంచి మంచి అవకాశాలు వస్తాయేమో అని అనుకుంటున్నా. అవకాశాలు రాకపోయినా మన ఛానల్లో మనమే చేసుకుందాం, మంచిగా ముందుకు. అండ్ నాకైతే ఒకటైతే మస్తు హ్యాపీ అనిపించింది, మా అమ్మ నాన్న ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుర్రు అంటే వాళ్ళే ఏమో సాధించినట్టు ఫీల్ అవుతుర్రు. అయినా సాధించారు, ఎందుకంటే బిడ్డ అంత దూరం పోయింది, ఎట్లా బతుందో ఏమో లేచిపోయిందని నలుగురు 4 రకాలుగా మాట్లాడిర్రు. ఇప్పుడు నలుగురు 4 రకాలుగా మెచ్చుకుంటుర్రు. ఆ హ్యాపీనెస్ ఎంత వాళ్ళకి అట్లా అనిపిస్తే ఇంకా నాకెంత హ్యాపీగా ఉందంటే అసలు అది మాటల్లో చెప్పలేము. మా అమ్మ వాళ్ళైతే ఏకంగా ఏడ్ చేస్తున్నారు, అంటే అందరూ అడుగుతున్నారంట, మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళైతే. నాకు కూడా మస్తు అనిపించింది, ఎందుకంటే వచ్చిన దానికి మంచి పేరు, మంచి స్థాయి, అంటే నలుగురిలో మంచి పేరు ఉంది అన్నట్టు. అమ్మయ్య సక్సెస్ఫుల్గా అయితే జానమ్మ సాంగ్ అయితే కంప్లీట్ చేసేసింది జానమ్మ. చాలా అంటే చాలా భయం ఉంటుండే నాకు, అంటే ఎల్లమ్మ పాట అప్పుడు ఎట్లా సతాయించిందంటే, అంటే తనకు ఉన్నది డ్యాన్స్ వస్తుంది, చేసేంత ధైర్యం ఉన్నది. బట్ ఏమైందంటే ఎల్లమ్మ సాంగ్ అప్పుడు ఏం చేసిందంటే సడన్గా తన కళ్ళ ముందు ఒక 100 మంది చుట్టూ చేరుకునేసరికి తన కళ్ళన్నీ నీళ్ళు వచ్చినట్టు అయిపోయినాయి, భయం స్టార్ట్ అయింది, జయ అన్నట్టు అంత అయిపోయింది. అట్లా సతాయిస్తుందేమో అని అయితే నాకు ఫుల్ అంటే ఫుల్ భయం ఉంటుండే. దానికంటే ఒక 2 రోజుల ముందు తనకి చెప్పిన ధైర్యం, తనకి ఇచ్చిన ధైర్యం ఇంత అంత కాదు. వాళ్ళు మనుషులే, మనం మనుషులమే, రాకపోతే మళ్ళీ రాలేదంటే వాళ్ళు కూడా చెప్తారు. నువ్వు అడుగు, నువ్వు వాళ్ళు ఏమనుకుంటారు, మళ్ళీ అడిగితే ఏమనుకుంటారు అంటే ఇక అది వాళ్ళు ఎవ్వరు ఏమనుకోరు. వాళ్ళ పని ఏంది, వాళ్ళకి డ్యాన్స్ నేర్పడు. నీ పని ఏంది, నువ్వు డ్యాన్స్ నేర్చుకునేదాకా వాళ్ళు నేర్పుతారు, నువ్వు నేర్చుకో. బట్ నువ్వు ఒక్కసారి నేర్చుకుంటే అయిపోతుంది, ఈజీగా అన్నీ అర్థమైపోతే అంత ఈజీగా వచ్చేస్తుంది. అంతేగాని నువ్వు భయపడు, వాళ్ళని చూసి భయపడు అంటే వాళ్ళ మనసులే మన మనసులమే, మనుషుల మధ్య మనుషులకు భయాలు ఉండద్దు. అబ్బో ఏమంటారో ఏమని అనుకోకు. ఆ భయం ఉన్నది, నేను ఉన్న భయాన్ని అయితే తీసేస్తే ఖచ్చితంగా నువ్వు అనుకుంటే సాధిస్తావు అని నేను మా జానుకు, మా బేబమ్మకి చెప్పిన. మా బేబమ్మ కూడా ఫస్ట్ ఎల్లమ్మ సాంగ్లో అట్నే సతాయించింది. బేబమ్మ కూడా ఆ సైడ్ క్యారెక్టర్ చేసింది, తన వ్లాగ్ వస్తుంది చూడండి, తను కూడా పెడుతుందట. తను డ్యాన్స్ చేసుకుంటే ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, మామూలు కాదు. డ్యాన్స్ మాస్టర్స్ కూడా పక్క పంటలను కూడా అబ్బాయి అమ్మాయి చాలా బాగా ఇస్తుంది, ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇస్తుంది, ఆమె వైషమ్మలా కొడుతుంది కొంచెం అనుకుంటా, అట్లా కాంప్లిమెంట్స్ అయితే వచ్చినాయి. అటు ఈ అమ్మాయికి ఇంత రావడానికి గల రీజన్ నువ్వేనా అనుకుంటా నన్ను అన్నారు. నాకు కూడా హ్యాపీ అనిపించింది నాకైతే. అంటే నా ద్వారా మా పాప ఇంకా ముందుకు పోతుంది అని నాకు కూడా హ్యాపీ, నా ద్వారా జాను ఇంకా ముందుకు పోతుంది అనేది కూడా నాకు హ్యాపీ. వీళ్ళిద్దరిని నా గోల్ ఏంటంటే నేను ముందుకోవాలి, నాతో పాటు వీళ్ళని కూడా ముందుకు తీసుకువెళ్ళాలని నాకైతే ఉన్నది. మా బేబీని ఖచ్చితంగా తన ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలనుకుంటున్నా. తన ఫ్యామిలీకి తినే బ్యాక్ బోన్ కావాలని అయితే నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ డాడీ పడుతున్న కష్టం ఇంత అంతా కాదు, వాళ్ళ డాడీ పడుతున్న కష్టానికి ఈమె కష్టం కూడా తోడైతే వాళ్ళు హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతో అయితే ఈ పాపకైతే నేనైతే ముందు తీసుకెళ్తున్నా, హెల్ప్ అయితే చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా నేను ఇసుకు తెచ్చుకోకుండా వీళ్ళ లైఫ్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన అయితే నాలో మిగిలిపోయింది, అంటే స్ట్రాంగ్ నిలిచిపోయింది అన్నట్టు. మా పాపకు ఏదన్నా, మా సుప్రజకి ఏదన్నా కూడా హెల్ప్ చేయాలి తినల్లా. నేను తన ఇంటికాడ ఉంటే తిడతా, ఇంటికాడ ఏం చేస్తున్నావు, డ్యాన్స్ చేస్తుగా నేర్చుకోవచ్చుగా అది ఇది అని నేను చెప్తా. తను ఇప్పుడు ఈ మధ్య డాన్స్లోకి అడుగు పెట్టింది, తను కూడా మంచి రీల్స్ చేస్తుంది, తనను కూడా మంచిగా యాక్సెప్ట్ చేస్తున్నారు మీరందరూ. చాలా చాలా థ్యాంక్ యూ. ఇక ఆ విషయంలో మా బేబీని మెచ్చుకునేసరికి అయితే నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. ఇక జాను కూడా వీళ్ళిద్దరూ ఎంత మంచి చేసారు అంటే చాలా మంచి చేసారు. నాకు భయమైంది, నేను పెట్టుకున్నంత భయాన్ని వీళ్ళైతే ఫ్లాప్ చేసేసారు, మంచిగా చేసారు. నాకైతే హ్యాపీ అనిపించింది. నేను అనుకున్నా వీళ్ళు చేసే డ్యాన్స్ 2 రోజులు అవుతుందో అని అంత భయమైంది. 2 రోజులు కాలేదు. పొద్దున 8 గంటలకు పోతే సాయంత్రం 8 గంటల వరకు, నైట్ 8 గంటల వరకు అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం సాంగ్ అయితే. చాలా థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే జానవ సాంగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి కొద్ది రోజులలో ప్రోమో అండ్ ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ప్లీజ్ మిమ్మల్ని చేతులు ఎత్తి వేడుకుంటుంది ఒకటే,
ఎన్ని రోజులు మీరు చాలామంది కామెంట్ చేసారు ఏంటంటే బ్రో సాంగ్ బాగుంటే పోతుంది, బాగుంటే మేమే వేస్తామని అన్నారు. మ్యాక్సిమం 6,000 రీల్స్ అయితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ చేసిరు మీరైతే. ఇప్పుడు కూడా నేను ఇన్స్టాలో ఒక రీల్ పెట్టిన, ఆ రీలు ఆ స్టెప్స్ దుబురు దుబురు ఎంటికల మీద ఒక రీల్ చేసి పెట్టిన. సింపుల్ స్టెప్స్ ఈజీగా ఉన్నాయి, మీకైతే ఖచ్చితంగా నస్తాయి. అది ఎందులో పెట్టినంటే మినిస్టర్ ఫోక్ ఛానల్లో పెట్టిన, అలాగే మినిస్టర్ సాగర్ అండ్ ఇన్స్టాలో పెట్టిన. చూడు ఈ స్టెప్స్ అయితే ఈజీగా ఉన్నాయి. ఆ డ్యాన్స్ ఛానల్ కూడా వేసి దుంకొచ్చేటట్టు ఉన్నాయి ఆ స్టెప్స్ అయితే. ప్లీజ్ దానికి మీరు ఆ స్టెప్స్ వేసి కొలాబరేట్ చేయండి, మీరు నేను యాక్సెప్ట్ చేస్తా. చాలామంది ఏం చేస్తున్నారంటే కొలాబరేట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తలేరన్నా, కొలాబరేట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తలేరన్నా అని అనుకుంటారు. ప్లీజ్ నేను మరీ చెప్తున్నా, మీరు డ్యాన్స్ వేసి నాకు కొలాబరేట్ చేయండి, అట్లయితే నేను యాక్సెప్ట్ చేస్తాను. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫోటోలు పెట్టుకుంటా ఏమేమంతా కొంచెం అట్లా పెట్టుకుంటూ చేస్తున్నారు. ఫోటోలు పెట్టకండి, డ్యాన్స్ వేసుకుంటూ లేదంటే ఎక్స్ప్రెషన్ చేసుకుంటూ నాకు కొలాబరేట్ చేయండి, నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే నా సాంగ్ నేను ప్రమోట్ చేసుకోకపోతే ఎట్లా చెప్పండి? బయటలో అయితే అడగచ్చు, వాళ్ళు చేస్తారు, ఒకటేసారి చేస్తారు, ఒక్క సాంగే చేస్తారు. ఇప్పుడు నా సాంగ్ కాబట్టి నేను ఎన్నైనా ప్రమోషన్లు చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎన్ని వీడియోలు పెడతావు చూడలేకపోతున్నాం, ఒకటి సాంగ్ మీద ఎన్ని రీల్స్ పెడతావు అనుకుంటా కామెంట్ చేస్తున్నారు. నా సాంగ్ నేనే ప్రమోట్ చేసుకోవాలి, అయినా 10 మందిలకు వాడాలంటే నేనే దాని గురించి పోరాడాలనే ఉద్దేశంతో నేను పోరాడుతున్నా. నా సాంగ్ గురించి నేనే పోరాడాలి కదా, అందుకే నేను ప్రమోషన్ చేసుకుంటున్నా. ప్లీజ్ బ్యాడ్ కామెంట్లు అయితే ఏం పెట్టకండి. పెట్టినన్ని ప్రతి ఒక్కటి ఆదరించండి, డ్యాన్స్లు వేయండి, నాకు కొలాబరేట్ చేయండి, నేను యాక్సెప్ట్ చేస్తా. నెగిటివ్ బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి మీకు ఒక దండం, బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టకండి. నా సాంగ్ నేను ప్రమోట్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అయితే ఇదన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంకో సాంగ్ కూడా ఒక 15-20 డేస్లో అయితే ఉన్నది. అదేం సాంగ్ అనేది ముందే మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందు ఏమున్నది, మనకు ముందు ఏం ఫెస్టివల్ ఉన్నది, ఏమున్నది అనేది మీరు ఆలోచించుకొని ఏం పాట అనేది నాకైతే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి, ఓకేనా? ఇక జానమ్మ సాంగ్ అయితే వెరీ సూన్లో రాబోతుంది. ప్లీజ్ ఇంకా ఆ సాంగ్ రాకముందుకే మీరు డ్యాన్స్ రీల్స్ వేసి ఇంకా ఈ సాంగ్ని ముందు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్.